ఓకే లోగో బుక్ చేశాను. హౌస్ డాట్ బాగున్నాడు. థింక్ రిలీజ్ టెన్షన్స్ ఒక 2 weeks నుంచి నచ్చిందా? బాగుంది. యాక్చువల్ కొంచెం బట్ నీ హెయిర్ స్టైల్ అయితే డిఫరెంట్ ఉంది. యాక్చువల్లీ ఆ సినిమా చూసాను. సినిమాలో అక్కడ హీరోతో మాట్లాడతాడు. కొన్ని చోట్ల యాక్చువల్లీ ఆ బిహేవియర్ చాలా పడుతున్నాడు. నాకు అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూసాను బాగుంది. వేరే యా సుమంత్ షాలు నా పేరు. తన పేరు వంశీ దావులూరి. ఎట్లా మీరిద్దరు ముందు నుండే బట్టి? యా భీమవరం SRKRలో చదువుకున్నాం ఇద్దరం. ఓకే. సో అప్పటి నుంచి వి జెల్ టుగెదర్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసి. యాక్చువల్ నేను అక్కడ చూసాను. ఇట్స్ ఫైన్. యా థ్యాంక్ యూ. డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. యా డాడీకి కూడా చెప్పాను. ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్ అండ్ డిలేడ్. హౌ సైకలాజికల్ చేంజెస్ వి గోన్ త్రూ. ఓటీటీ కానీ చూసారు? యాక్చువల్లీ ట్రై ఫర్ థియేటర్. కొత్తగా ఉంటుంది, ఆడిటోరియం కొత్తగా ఉంటుంది కదా అని చేసాము. ద న్యూ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది. మీరు తాగుతారు కదా పర్లేదు. అంటే ఇప్పుడు ఎందుకులే బ్రో? ఇప్పుడు ఎందుకులే. లేదు అలా కాదు, చిన్న హౌస్ పార్టీ జరుగుతుంది. లేదు మీరు పార్టీ అంటే యూ కెన్ గో మళ్ళీ నెక్స్ట్ డే. పర్లేదు. ఓకే సూపర్. యూ కెన్ టేక్ ఇట్. రండి లోపల. అమ్మ నేను చదువుతానని ఆ 2 ఫుల్ పెట్టేశాక అమ్మ నేను చదువుతానని. సరే నేను చెప్తా. అదే చెప్తానన్నాక మధ్యాహ్నం చెప్తాను. మధ్యాహ్నంలో చెప్తా. ఏం మరి మ్యాటర్ చెప్పు పర్లేదు. చెప్పు పర్లేదు. రెగ్యులర్ సినిమా కష్టాలు. సినిమా కష్టాలు రెగ్యులరా? అదే సినిమా స్టార్ట్ చేద్దామంటే ఇంకేం కావాలి? డబ్బులు కావాలి. అక్కడ ఇంకా ఇద్దరు ఉన్నా సరే ఇంకా డబ్బులు రావు చేయడానికి. ఇదేంటి ఏమైందండి? డబ్బులు కావాలి మీకు? దిగండి కానీ యాక్ట్ చేయడానికి డబ్బులు ఎందుకు? యాక్ట్ చేయడానికి కానీ డబ్బులు కాదు కదా, షార్ట్ కదా. ఇప్పుడు ఆడ దగ్గర మాత్రం ఎంత ఉంటుంది? ఇంకా డబ్బులతోనే చేస్తాడు. అమ్మ చేస్తే బాగుంటుంది. అందుకే సాయంత్రం ఉండాలి. నీకు నువ్వే సోషల్ సర్వీస్ నువ్వే ఇస్తాను. అలా నేను ఇస్తాను అవ్వదు కదా. డబ్బులు ఏమైనా కావాలి? 10,000 చూడాలి, 10,000 చేద్దాం అంటే 15 ఏళ్ళు అయిపోయింది ఇదంతా. అంతే. ఫస్ట్ అంతా మొత్తం ఆవిడకి 18 అంతా తెలుసు. కొంచెం నేను ఇండస్ట్రీ కదా, అవన్నీ ఫ్రీగా అయిపోతాయి. కాంటాక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది మనకి మంచిది చేయడం. ఇప్పుడు ఏంటి బెల్లంకొండ శ్రీనివాస్ వెళ్ళాను డబ్బులు పెట్టుకొని అట్లానా? నేను డబ్బులు పెట్టుకోవడం కాదు, మనం చేస్తున్న పనిలోకి ఇంకొంచెం తక్కువ అయితే ఏంటి అని మనం ఇవ్వడంలో ఏదో ఏదో తక్కువ కాదు కానీ నేను ఎప్పుడు ఇస్తానంటే లేకపోతే ఇంకా ఉన్నాయిరా డబ్బులు ఉన్నాయి. ఇస్తానంటే మాట్లాడదాం ఏమన్నా. ఇప్పుడు నేను ఒప్పించడం అన్నీ కదా కానీ ఇప్పుడు ఇచ్చాను అనుకో వస్తాయా అని. రావు. అరే ఒక 5,000 నీకు ఎంత వచ్చేస్తారు వెనక్కి? ఏం చేసుకుంటావు? ఒక సెట్టింగ్ అయినట్టు అనుకో, ఇంకా బాగా జరిగింది. నేను యాక్ట్ చేస్తూ ఉంటాను, నీకు కొత్త విషయాలు తెలుస్తాయి. నేను నాకెంత తెలుసు నా గుర్తు మనకి మాట్లాడకి ఇంకా దాని గురించి ఇంకా ఎందుకు ప్రొడక్షన్ చేయాలి? ప్రపంచంలో ఎవడం డబ్బులు అడుగుతాడు. ప్రపంచంలో ఎవడం ఇచ్చేవాళ్ళు ఉంటారు వీళ్ళు. ఎలా అడిగినా సరే నేను ఎరుగుతున్నాను. ఇంకా నేను ఎరుగుగా నేను చెప్తున్నాను కదా రావు అని చెప్పి. ఇప్పుడు నీ దగ్గర తీసుకొని వస్తాయి అని చెప్పాను కన్నా ఇప్పుడు నేను ఏమైనా ఇస్తే రిటర్న్ బ్యాక్ తీసుకో. ఏమిస్తా నీ దగ్గర ఏముందా? ఎవడో తెలుసు. నేను కూలింగ్ వాటర్ తర్వాత కూలింగ్ వాటర్ చూద్దాం. తీసుకో. అలాంటి చేయను. ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులో బాటిల్ ఉన్నాయి.
వీళ్ళు అడుగుతాను యశ్వంత్ గారిని వీళ్ళు ఉన్నారు కదా పార్ట్ టైం చేస్తున్నారు వాళ్ళు ఇంకెండలు బర్గర్లు అవి అన్నీ డబ్బులు నీకు ఇస్తే చేస్తాం అవి తీసుకెళ్ళి చూడరా మరి ఇలాంటి వాళ్ళు రా తర్వాత పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టేది గురి సినిమా చూసావా గురువు ధీరుభాయ్ అమ్మని స్టోరీ ఎలా అయ్యాడు ధీరుభాయ్ అమ్మాయి స్టోరీ అది అదే ఇంకా ధీరుభాయ్ గురుబాయ్ నువ్వు చెప్పిందే మళ్ళీ నీకు క్వశ్చన్ వేస్తే డౌట్ నీకు ధీరుభాయ్ అమ్మాయినా అంటే మళ్ళీ ధీరుభాయ్ అమ్మాయినా అని ఎగ్జాక్ట్లీ ధీరుభాయ్ అమ్మనే కదా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫిలిమ్స్లో ఉంటాం కదా, సో రియాలిటీకి ప్రాక్టికల్గా జరిగే విషయాలకి చాలా దూరంగా ఉంటాం. అంటే మన లైఫ్లో జరిగే ప్రతి విషయం ఇంపార్టెంటే అన్నట్టు. విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. అంటే యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటా. సో ఇది ఎక్స్పీరియన్స్, దాని గురించి చెప్పట్లే కానీ సీరియస్లీ. సో నాకు ఇది ఇష్టం. ఏమంటే ఇలాగా బయట ఇలా కూర్చొని నేచర్ ఎంజాయ్ చేస్తా బాగుంటుంది ఎందుకో. సో హైట్స్ ఇష్టపడతాను ఎక్కువ. అలా ట్రై చేశారు కానీ ఇక్కడ ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇలాగ డైలాగ్ లేదు లేకుండా సిచ్యువేషన్ వచ్చి యాక్టింగ్ పని చేయమంటారు. స్టోరీ ఏంటి ఇంకా? స్టోరీ అదే లాక్డౌన్లో ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోవడం అంటే బ్లైండ్ డేట్లో కలుస్తారు వీళ్ళిద్దరు. కలిస్తే మనోడు రూమ్ తెచ్చుకుంటాడు, మనోడు హీరో అవుదాం అనుకుంటాడు అన్నమాట. ఆ క్యారెక్టర్ అది. సో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో జాబ్ చేస్తూ ఉంటుంది. ఇంకా బ్లైండ్ డేట్లో కలిసింది, వచ్చింది, తర్వాత రోజు వెళ్ళిపోదాం అనుకుంది. ఇక్కడ నచ్చి 30 days ఉంటుంది అనమాట ట్రావెల్. ఆ 30 days తర్వాత 3 రోజు నైట్ కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. లాక్డౌన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా, ఇంకా ట్రాన్స్పోర్ట్ అది వదులుతారు. సో ఇంకా వెళ్ళిపోదాం వద్దని కూర్చొని నిజాలు మాట్లాడుకుంటారంట. అది ఎంతగానో అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారు. అసలు వాడిని ఎందుకు లవ్ చేసావు? ఎందుకు అంటే తెలుస్తుంది మనకి, రీజన్ ఏమి ఉండదు దానికి. అదేలే, అంటే పర్టికులర్గా ఏం నచ్చినాయి? నచ్చినవే ఉంటే ఇలా అడుగుతున్నాను కదా, జనరల్గా అడుగుతూ ఉంటాను నేను. జనరల్గా అంటే ఇప్పుడు చూడు, నచ్చడం అంటే ఏంటి? నచ్చడం అంటే వాళ్ళు ప్యూర్గా ఉండడం, హానెస్ట్గా ఉండడం, ఏది అనిపిస్తే అని చెప్పడం అంతే.
లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్తే ఫేస్ మీద కనిపించేస్తుంది కదా, అట్లా కాకుండా సో రెగ్యులర్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అంటావు దాంట్లో. అట్లా అని చెప్పి డైలీ ఫోన్ మార్నింగ్ నైట్ ఏం చేస్తున్నావు తిన్నావు అట్లా అవసరం లేదు. మాకు తెలిసిపోతుంది వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పేసి. అదే అంటున్నాను, నాకు పనులు ఉంటాయి, నాకనే కాదు, అంత ఐడియల్గా ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చోలేరేమో అని. సో అప్పుడప్పుడు చిరాగ్గా కూడా ఉంటూ ఉంటుంది. లైక్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్ అంటే అందరూ స్ట్రగుల్ అవుతారు. మరి ఫస్ట్ ఫేజ్ కదా, సీరియస్ తీసుకోవాలా సీరియస్ తీసుకోకూడదా అంటే అంటే ఆవిడ పొటెన్షియల్ అడిగి అన్నట్టు ఉంటుంది. ఇంకా आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी, नाम निकलेगा तेरा ही लब से, మాట్లాడుకోవాలన్నప్పుడు ఏం మాట్లాడుకోలేము. जान जब इस दिल नाकाम से रुखसत होगी, मेरे ఈ లాక్డౌన్ వల్ల సంబరంతా లోపలే ఉన్నాం కదా. సాయంత్రం అయినా సరే గాలి ఆగిపోతుంది కదా. గాలి ఉందా? అది చూడు ఎక్కుతూనే ఉంది. అదే ట్రైలర్ అనిపించింది. బాగుంది కదా, బాగుంది, బాగుందా? బాగానే ఉంది. అమ్మాయి కొంచెం నీకన్నా ఏజ్లో ఉంది. కొంచెం మంచి పిల్లలు పెట్టుకోవచ్చు కదా. ఎక్కడా బాబు, నాకే ఎన్నింటికి పొద్దున్న చెప్పాడు, తర్వాత రోజు షూట్ అంటే సాటర్డే షూట్ అయితే ఫ్రైడే చెప్పాడు ఇలాగా షూట్ చేస్తున్నాను అని చెప్పి. ఏంటి అంటే నీకు పెంట్ హౌస్ ఉంది కదా దాంట్లో చేద్దాము, అమ్మాయిని తీసుకొస్తాను అన్నాడు. ఇంకొచ్చి అదంతా తెప్పించాము. ఇంకా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఎప్పటి నుంచో చేస్తున్నాడు, పర్లేదు. కొంచెం ఇండి మేకర్ అనమాట, డైలాగ్స్ అది యాక్టర్స్కి వదిలేస్తాడు. ఇంకా అలా జరిగింది. అది అయితే పాపం బ్రో ఏ రోజు డిగ్రేడ్ చేయలేదు బ్రో. బ్లూ షర్ట్ చెప్తా చాలా బ్రో బ్లూ షర్ట్ ఒక్కసారిగా లేకపోతే ఈ పేరు ఇందాక బయట ఏదో చెప్పు. సుమంత్ శారన్ గట్టిగా సుమంత్ శారన్. ఐడియల్గా ఉంటాం అని నాకు తెలిసి పెద్ద పని అది. ఎవరన్నా ఖాళీ కూర్చోమని ఒక 10 నిమిషాలైనా అవ్వదేమో అలాగా. సో ఐడియల్ ఉండటం పెద్ద విషయం అంటాం, అండ్ పని చేసేవాళ్ళు 9 గంటలు పెద్ద కష్టం కాదంటాం. వాళ్ళే మెరుపు. హలో, ఇవే వద్దనేది బూతులు జర తగ్గించుకోవచ్చు కదా. అంటే అంత కాంప్లికేటెడ్ చేసుకుంటారు ఎందుకు అని చెప్పి. ఇప్పుడు చూడు, లాక్డౌన్ అయిందా, మొన్నటి వరకు నేను సైకైపోయామండి. నేను ఒక్కడనే ఖాళీగా కూర్చుంటున్నాను రోజు ఇలాగా తింటమేనా పని అని చెప్పి. సో ఇప్పుడు చూడు, ప్రపంచం మొత్తం నా వరల్డ్లోకి పడిపోయింది. ఇప్పుడు అందరూ అదే చేయాలి, ఖాళీగా కూర్చొని తింటూ ఉండాలి. నీ అంత సైకో ఎవరు ఉంటారు తెలుసా? బ్రో ఖాళీ అంటే దూరంలో ఉంటున్నా. సరే సరే, ఎక్కడ షూట్? నా పెంట్ హౌస్లో. సరే ఏం పనండి?
స్పెసిఫిక్గా ఎందుకు అలాగే ఇంకా పని ఉండదు అది ఖాళీ అంటే ఖాళీ అని సాయంత్రం షూట్ ఉందంట. ఉండు. after all this lockdown corona things మళ్ళీ బ్యాక్ టు ఫామ్ మళ్ళీ షూట్ అనుకున్నాం. ఎక్కడ బాబు ఈ 3 నెలలు అంతే కదా అయిపోయింది. అసలు చేసిన కూడా రిలీజ్ అవ్వలేదు. జస్ట్ 3 నెలల తర్వాత ఫస్ట్ ఇంకోటి చేద్దాం ఉన్నాడని బాగా అనిపించింది. అదేం మార్పు రాదా దీనివల్ల మళ్ళీ ఏమో అంటున్నారు సినిమాలు అయ్యి అని ఇంకా డిజిటల్ కంటెంట్ కదా, కోర్టులో షూట్ చేస్తున్నాం. బాగా నచ్చింది. మామూలుగా చెప్తే సో ఇక్కడ కైటీ సినిమాకి ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ ఎవరు లేరు అందులో ఎక్సెప్ట్ కార్తీ, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు. అవునా కదా కదా యాక్సెప్ట్ అండి జైలు రావడని దాని తర్వాత తీసుకొచ్చి ఇంకెవరు లేరు తెలిసిన వాళ్ళు. ఇంకా విలన్ గాడు ఒకడు ఉంటాడు కదా, ఆడొకడు తెలిసిన వాడు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు పెట్టాడు. అనుకోని క్యారెక్టర్ ఉందా చూసావు అంటే ఎవడైతే అర్జున్ దాస్ క్యారెక్టర్ వేసాడు ఆ క్యారెక్టర్ వాడికి ఇవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఇప్పుడు నీకు దుర్గాని క్యారెక్టర్ ఇవ్వడానికి కారణం ఏంటి? మనం ఏమైనా చేద్దాం అనుకుంటుంటే దానికి ఒక ప్లాన్ వేస్తాం, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పి అందులో వచ్చేది. అది కరెక్టా కాదా అంటే అడుగు తెలుసు. అరే ఏం మాడుతున్నారు సెన్స్ అవుతుంది అసలు అది అవునా? అలాగే వర్కౌట్ అవుతున్నాయి కూడా. ఇప్పుడు ఏమీ చేయకుండా అందరినీ బ్లేమ్ చేసే కన్నా నాకు వచ్చింది చేస్తే బెటర్. ఏమి చేయకుండా నీకు కాదు, జనరల్గా జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు ఏమన్నా అవుదాం అనుకుంటారు, ఇంకా దాన్ని ఆలోచించే ప్రాసెస్లోనే వాళ్ళకి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇలా చేద్దాం అలా చేద్దాం అని. అలా కాకుండా చేసేస్తుంటే మన తప్పులు మనం తెలుసుకొని ఇంకా బాగా చేస్తామేమో అని ప్రాక్టికల్గా. అది నాకు కొంచెం ఈ ఇండీ మేకింగ్లో గట్టా ఈజీ అవుతుంది. సినిమాలు అయిపోతున్నాయి, నేను లీడ్ గట్టలు చేసుకుంటున్నా, నాకు కావాల్సింది నాకు వస్తుంది, ఇంకేంటి? ఆడికి ఎంత తీసుకెళ్దాం. నువ్వు ఎప్పుడు వెళ్తావు ఇంటికి మళ్ళీ? అసలు హీరో ఎలా అవుదాం అనుకున్నావు? అదే నీ గురించి మొత్తం చెప్పు. నా గురించా? నా గురించి పెద్దగా ఉంటుంది, ఫిలింగా అంతే. అసలు ఫిలిమ్స్ ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చినాయి అంటే నాకు హై నచ్చేది బాగా. చిన్నప్పటి నుంచి కొంచెం కల్చరల్స్లో మంచి హ్యాండ్ ఉండేది, లీడ్ ఉంటాం. అది కాలేజ్కి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువైంది. లైక్ స్పోర్ట్సా కల్చరల్సా అంటే లైక్ నేను స్పోర్ట్స్. చిన్నప్పుడు అంత ఉండదు కదా, కాలేజ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేటగిరీలో నీకు ఇది స్టార్డమ్ కైండ్ ఇంకా అది అంతే. చదివేటోళ్ళ కన్నా ఇలాగ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పర్ఫామ్ చేసేవాళ్ళంటే మంచి ఇది ఉండేది. సంభవం నేను అట్రాక్ట్ అయ్యా వాటికి బాగా. రే విసు,
ప్లేస్ బాగుంది కదా. ఇంకా అర్థమైంది. ఎంత ఇదవుతున్నావు అని చెప్పేసి. ఇదవుతాం కాదబ్బా. ఇప్పుడు చూడు, నేను చదువుకున్నా బేసిక్గా బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యానంటే మినిమం నాలెడ్జ్ ఉన్నట్టు. సో లైక్ యూ కెన్ హ్యాండిల్ థింగ్స్ అని డిగ్రీ ఇచ్చాడు కదా. మాకేంది కాలేజ్లో ప్రాజెక్టుల్లో ఉండేది షార్ట్ ఫిల్మ్ చేయడం, కానీ కాలేజ్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని యాక్ట్ చేసుకొని ఇలా ఫ్రెండ్స్ కలిసి చేసుకుంటాం కదా. వన్స్ అది బయటకు వచ్చినా సరే ఆ రియాలిటీ అంతే ఉంటుంది అనుకోవడం నా ఫూలిష్నెస్ అనుకుంటా. అది చాలా కష్టమైపోయింది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అదే చేసిన ప్రాజెక్టులు రిలీజ్ అలా. ఎందుకు అంటే వాళ్ళకి ప్రొడక్షన్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అది మారాలి కదా. ఏదో ఒక రోజు ఎవడో ఒకటి మారుతూ ఉండాలి దాన్ని. అందుకే ఆ సక్సెస్ అనే దాని మీద చిరాకు దిగింది. ఏంటది? లాంగ్వేజ్. It's okay. I know. It's an emotion. Continue. క్లాస్ బిగుతున్నానని కాదు, అంటే నాకు అర్థమైపోయింది. నేను ప్రిపేర్డ్ అయి ఉన్నా. ఓకే, ఇది ఒక హితోపదేశం లాగా ఐ వాజ్ ప్రిపేర్డ్. అంటే ఓకే, టెల్ మీ, కంటిన్యూ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్. బోర్ కొడుతుందంటే అరే లేదు, చెప్పు, పర్లేదు. నేను ఎక్కడ ఆఫ్ చేయమంటే అక్కడ చేసి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నా ఫ్రెండ్స్తో కానీ అలా ఫిల్మ్ మేకింగ్లో కానీ. సరదాగా వచ్చారా? ట్రైలర్ చూసా కదా, కంగ్రాట్స్ చెప్దాం. అరే ప్రొడక్షన్లో ఏమైనా దిగచ్చు కదరా. ఏమైనా రిలీజ్ చేయ ఫస్ట్ నువ్వు. ఏదైనా రిలీజ్ చేసావు అనుకో, ఇప్పుడు చూసి అంతే కదా మరి. నమ్మకం వస్తుందా, డబ్బులు కట్టించుకుంటా. తమ్ముడే ప్యాకెట్. అరే నువ్వు కూడా ఏంటో ఇంకా ప్యాకెట్. వెరీ గుడ్. చెప్పిన వాళ్ళు అందరూ చెప్పుకుంటారు. అప్పుడు ప్రొడక్షన్ చేస్తానన్నా. అండ్ సమ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది ఫిలిమ్స్లో అయితే. నువ్వు వెళ్తావు అని నేను చెప్పలేను. సో ఇందాక లవ్లో మ్యాజిక్ అన్నావు కదా, సో నా కైండ్ ఆఫ్లో ఫిలిమ్స్ ఏమో. సో అంతే, అదే నాకు చాలా నేర్పించింది ఫిలాసఫీ. అందరూ ఇంక పాటలు, డ్యాన్స్లు అనుకుంటారు, బట్ నువ్వు ఒకసారి మన తెలుగు సినిమా ఇండియా బయటికి వెళ్ళి సినిమాలు చూస్తే కాదు. నీకు నేను పిండి ప్రాజెక్ట్ చేశాను, సిట్ అని. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. బేసిక్గా దీన్ని షూట్ చేసి దీన్ని ఇచ్చేమన్నా మనీ క్రౌడ్ ఫండింగ్ కానీ ఏమన్నా ప్రొడ్యూసర్స్ వస్తే ఇంకొక ఇండిపెండెంట్ ఫిలిం 5-6 lakhs తీసి బాగా నష్టపోతే చూద్దామని. బేసిక్గా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
it's up to me to survive or to disappear. But you think that too. I know you're in my bed, we're both sweating. 9, 8, 7, 6, 5, 3, 2, 1, 0. I hear your heart beating and you feel me breathing. I smell the cold still in your hand. You see my fears while reflection in mine. The beat of the black heart, the beat of the black heart. Give rhythm to rage, iron revenge. The beat of the black heart. Well, as decided 10 steps, heavy breathing, sweaty palm. Chose my weapon heel to heel, standing on the same line. My enemy is my pride, my honor is a lie. Only 9 steps. ఏంట్రా ఏం చెప్పు సార్ సార్ మాట్లాడమన్నారు సార్. ఏ సార్ సార్ వెళ్తున్నారు కదా సార్. ఏంటంట ఏమైంది సార్ అదే సార్ ఇందాక కింద సార్ పైకి తీసుకొచ్చారు సార్. లంజకే సార్ సార్ అంటే అదే సార్. నెంబర్ ఇవ్వు మీ డాడీ నెంబర్ ఇవ్వరా అరే ఆధార్ కార్డు తీసుకోవద్దు ఒకసారి. నువ్వు ఫోన్ నెంబర్ చెప్పరా. మేము ఫోన్ చేస్తే దారుణంగా ఉంటుంది. ఇంకా సార్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. ఇందాక వచ్చింది సార్. ఫోన్ నెంబర్ చెప్పు. 8247 ఈడేంట్రా ఈడు. సార్ 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 ఈ అమ్మ 8247 చెప్పు. ఏం లేదు. ఏం చేస్తావు నువ్వు? సినిమాలో డైరెక్షనా? కథ చెప్తావు మరి? వికాస్ సార్ ఒక కథ చెప్పరా. సార్ ఓపెన్ చేయగానే సార్ హీరో ఈనాడు కార్టూన్ ఇస్తారు. ఒకసారి ఏంటి మేము మాట్లాడదాము సార్. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నా కెరియర్ ప్రాబ్లం అవుతుంది అన్న, ప్లీజ్ అన్న. సార్ రావట్ సార్ గట్టిగా సార్. అవునా? సో డంబ్గా ఉన్న వ్యక్తి కొంచెం మారుతాడు సార్. మారిన తర్వాత ఒకరోజు థాట్ వస్తుంది ఏంటంటే, సో నైట్ పడుకుంటున్నాను కాబట్టి దాంతో ముందు రోజు జరిగింది వస్తుంది కదా, సో డే మొత్తం పడుకుందాం ఏమవుద్దో చూద్దామని చెప్పి, సో నా నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ కూడా పడుకుని పోతాడు సార్. సో ఏంటి ఇప్పుడు మార్నింగ్ పడుకుంటున్నాడు కాబట్టి నైట్ ఏం జరిగిందో వస్తుంది. సో నైట్ పడుకున్నప్పుడు ముందు రోజు వస్తుంది. సో అదే సార్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చెయ్యకూడని దందాలన్నీ చేస్తున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఏంటి ఓకే ఏదో సర్టిఫికెట్ ఇస్తున్నట్టు. సర్టిఫికేట్ అంటే మరి తెలియదు కదా, ఇప్పటివరకు మా తల్లిదండ్రులు తెలియలేదు కదా సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్తే మాకు తెలియాలి. ఇప్పుడు వరకు మాకు అంటే ఇది ఏమన్నా స్కూలా లేకపోతే ప్రిన్సిపల్ వచ్చి పిలిస్తే మీ అబ్బాయి చదువుకుంటలేడు అని చెప్పనీకి? స్కూల్ కాకుండా చదువుకుంటున్నాడని చెప్పారు సార్ వాళ్ళు. బాగా చదువుతున్నారని కాలేజీలో గుడ్ నేమ్ ఉందని చెప్పారు. సరే అండి, మీకు చెప్పేది అర్థమవుతుందా? చదువు వేరు, చేసే పని వేరు. డ్రగ్స్ అమ్ముతున్నాడు అండి, డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఏమన్నా అర్థమవుతుందా చెప్పేది? అర్థం కాలేదు సార్. ఏం సరిగ్గా క్లైమాక్స్ ఏంట్రా? క్లైమాక్స్ బాగాలేదురా సార్. మార్చేస్తాను సార్ క్లైమాక్స్. చూద్దాం సార్ చెప్పాను కదా సార్, నేను డైరెక్టర్ని ఒప్పుకున్నారు కదా సార్. అంటే ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాబట్టి రేపు ఫ్యూచర్లో ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతావు కాబట్టి నీకు లా వర్తించదు. నువ్వు రోడ్ల మీద గంజా కొట్టుకుంటూ తిరుగుతావు, అంతేనా? అయితే హీరో అవ్వాలని అంటావు కంపల్సరీ? పక్కా అయితే ఖచ్చితంగా, డౌట్ లేదు దాంట్లో. నిన్నేదో బాధ పెట్టాలని కాదులే, కానీ మా రిలేటివ్స్లో కూడా కొంతమంది అనుకున్నారు
అవుదాం అని. మెడ్రాస్ వెళ్ళి అటు ఇటు ఆడిషన్స్ ఇచ్చి చిన్న చిన్న రోల్స్ చేశారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అందరూ చిరంజీవులు విజయ్ సేతుపతిలు అవ్వలేరు కదా. నేనేం డిస్కరేజ్ చేయాలని కాదులే కానీ కదా ఇప్పుడు ఏమైంది? పాట నేను ఇందాక నుంచి నువ్వు చెప్తున్నప్పుడు ఏమన్నా కమెంట్ చేశానా? అంటే ఇప్పుడు విన్నాను నేను అంతే కదా. నెగిటివ్గా చెప్పానని నాకు నెగిటివ్గా చెప్పాలని డిసైడ్ నెగిటివ్గా చెప్పాలని కాదు, జస్ట్ ఎంజాయ్ ద మూమెంట్. దాన్ని స్పాయిల్ చేయడం ఎందుకంటున్నా? నేనేం స్పాయిల్ చేయలేదని ఈ మూమెంట్ని. నేను స్పాయిల్ చేసుకున్నాను ఇప్పుడు. సో జస్ట్ బికాజ్ నేను నీకు నెగిటివ్గా అసలు నెగిటివ్గా చెప్పనే లేదు, ప్రాక్టికల్గా చెప్పాను. అది నువ్వు హార్ట్కి తీసేసుకొని నువ్వు నా పాస్ట్ని తీసుకుని ఇదంతా 199 మంది అలాగే ఉంటారండి. నేను అలా ఆ 199 లాగే ఉన్నాను నేను. అదే ఇప్పుడు ఇలా అయింది, అలాగైంది, ఇలాగైంది అంటే ఎవరికవ్వో ప్రపంచంలో. ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు? ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? దట్స్ ఇట్. అక్కడే కదా హోల్ పాయింట్ అనేది. అలాగా ఎవరి వర్షనాలకు ఉంటుంది, వాళ్ళు చెప్పేస్తారు. ఇంకా జనరల్గా జడ్జ్ చేస్తారు, ఇంకో ఈడు ఇలా అయ్యాడు కాబట్టి ఇలా ఉన్నాడు అని చెప్పి. జనరల్గా టాటూస్ వేసుకుంటే ఇంకా డ్రగ్ అడిక్ట్, ఇంకా మొత్తం ఇంకేం లేదు, జీవితంలో సంగన అయిపోయాడు, ముడ్డ అయిపోయాడు అని. ఇంకంతేనా? టాటూలు వేసుకుంటే ఇంకా ఎరుగుతుంది. ప్రాబ్లం అది లాంగ్వేజ్తో కాదు. నేను ఏ ముందే పొజిషన్ చూసుకుంటాను కాబట్టి అర్థమైపోతుంది. ఇక్కడ దీని తర్వాత కూడా నేను మామూలుగా ఎలా చేస్తే కరెక్ట్, ఎలా చేస్తే ఎలా డెవలప్ అవ్వాలని నేను చెప్పగలను. ఇంకేదో రాత్రి మాట్లాడుకుంటాం కదా. ఏం మాట్లాడుకుంటారు? ఏదో అడ్డమైన చూడండి. అదే కదా సినిమా. అది డ్రామా మన లైఫ్లోనే చాలా డ్రామా ఉంటుంది. అది క్యాప్చర్ చేయగలిగితే చాలు. నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. బాగా పెట్టండి ఇక డైరెక్టర్ గారు. బాగా మా ఆయన చేసుకొస్తున్నాను. బాగా ఇంట్రెస్ట్ కాదు. మలయాళం సినిమా చూస్తావా? అది సినిమా అని తెలుసా? చూస్తాం కదా తెలుగు సినిమా. ఏం చూస్తావు? ఎందుకని నేను ఎందుకు చూడాలి మలయాళం సినిమాలు? అవి మీరు చూస్తున్నారు. అదే నేను చూపిస్తాను. తెలుగు సినిమాల్లోనే వేరే కొత్త చూపిస్తాను. ఏం చూపిస్తారు? అది తెంగేసి ఇక్కడ పెట్టేస్తారా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెంగేస్తే ఇప్పుడు చెప్పు తెంగేసావు నువ్వు అని. అప్పుడు కొత్త తెస్తాను. సో మొత్తం కొత్త నేను తీయడం కొత్త మారుతారు. ఇంకా మార్చాలి. లేదు తెంగడం రాబరు. అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆర్ట్ని ఎప్రిసియేషన్ అది. ఇప్పుడు నువ్వు దాన్ని పెట్టుకున్నావు అంటే దానికి అవమానం జరగకూడదు. అంతవరకు చూసుకుంటే చాలు. ఏం సినిమాలు చేస్తావు అసలు ఇంకా? అలాగే చూద్దాం, తెలీదు. వెళ్ళే కొద్దీ మనకు మార్కెట్ క్రియేట్ అవుద్ది. ఇంకా మార్కెట్ బట్టి అయినా చేయాలి. బిజినెస్ రా మొత్తం అంతా. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయి నెంబర్ ఏమైనా తీసుకున్నావా? యాక్టర్స్ది నెంబర్ ఏమైనా తీసుకున్నావా? రేపు ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం 5:30కి ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ వస్తావా? డ్రాప్ చేద్ది కానీ. ఇక్కడే ఉంటానబ్బా. ఏందో మరి నువ్వు కాలేజ్ నుంచి అలా పట్టు కూర్చున్నావు. ఇంకదే రా ట్రిప్ అయిపోయాను. బెటరేగా. ఇప్పుడు నన్ను చూడు, ఏం చేస్తావు అని అడిగితే అది చేయనని చెప్తాను. కానీ మళ్ళీ పోనీ అది చేయను అంటున్నావు, మరి ఇంకేం చేస్తావు అంటే చెప్పలేను. నువ్వు ఏదో చేస్తాను అంటున్నావు స్పెసిఫిక్గా.
ఇంకా అది బెటర్ కదరా నీది. ఏం చేయనన్నావా, ఏం చేయకపోవడం? ఇంకేం చేయకపోవడమే బెటర్. అది అట్లీస్ట్ నీకు ఆ క్లారిటీ అని ఉంది, ఏం చేయను అని. నాకు అలా కాదు కదా, ఇప్పుడు నాకు నచ్చిన దాని మీద నేనే ఫైట్ చేస్తూ ఉండాలి, ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెటర్గా ఉండాలి అని. ఏం ఫైట్ చేస్తున్నారు నువ్వు? ఇంకేది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇంక ఫైట్ చేస్తున్నట్టు. వర్కౌట్ సక్సెస్. మీరేదో ఉద్యమకారులాగా అరే కాదురా, ఈ సినిమాల వల్ల మాట్లాడుతున్న డైలాగుల్లో వచ్చేస్తున్నాయి మొత్తం పంచులు ప్రాసలతో. క్రేజీ షిట్. ఇడొచ్చి నుంచి వచ్చిగా. జీవితంలో పాజిటివ్ ఆలోచించడం తప్ప ఇంకేమీ లేదంటున్నా వంశీధర్. అవ్వదని నాకు తెలుసు, అయినా సరే ట్రై చేస్తూ ఉంటాం కదా. ఎక్కడో ఏవో కుదరవు, చిన్న చిన్నవి. 5-6 లక్షల్లో ఫ్యూచర్ డిసైడ్ అయిపోయిద్దా అనిపిస్తూ ఉంటుంది. ఆ మాత్రం చదువుకున్న వాళ్ళని డీల్ చేయలేమా అని. సరిగ్గా చూడరు, ఏంటి పేరు ఇలాంటివి లేకపోతే కనీసం దేకరేమో అని, కనీసం రెస్పెక్ట్. ఇప్పుడు ఓకేనా? కోపం తగ్గిందా? కోపమే ఉంటుంది మీద, కోపం కాదు అని అది కొంచెం ఎమోషనల్ అయ్యా అంతే. అది రెగ్యులర్గా అదే అందరూ అదే చెప్తారు కదా, నువ్వు అదే చెప్పేసరికి మాట్లాడాలని ఉంది. ఏం మాట్లాడాలని? ఏదైనా ఓకే అమ్మ, ఓకే తెలుసు. అంటే సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను నీకు ఎలా కనిపిస్తున్నా అంటే నాకు ఆల్రెడీ గర్ల్ఫ్రెండ్ ఉందిగా, చెప్పాను కూడా. ఇవాళ నాకు చాలా బాగా సో అనిపిస్తుంది. నువ్వు ఇంకొక అమ్మాయిగా నేను చేస్తున్నట్టు అమ్మాయి ఎట్లా? జస్ట్ ఆస్క్. ఆ డౌట్ నీకుంటే చాలా అప్రిషియబుల్. లేదు, నేను క్లారిటీతో అన్నాను కదా, దానిలో అడుగుతున్నా.
ఇది ఒక రెడిక్యులస్ క్వశ్చన్ అనుకుంటాను అయితే. ఎందుకంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న అది నీకు తెలిసినా నువ్వు నన్ను అప్రోచ్ చెయ్యావంటే ఐమ్ సెకండ్ పర్సన్, నువ్వు మెయిన్ ప్రైమరీ. నీకు ఓకే అయినప్పుడు ఐమ్ కంప్లీట్లీ ఓకే. ఎందుకంటే నచ్చాం, వీ లైక్ ఈచ్ అదర్. అండ్ రేపటి నుంచి వీ డోంట్ నో ఎట్లా ఉండబోతున్నామని తెలియదు. నువ్వు టాటా బాబాయ్ చెప్పేస్తున్నావు ఇప్పుడే. అండ్ నాకు ఇష్టం లేకపోయినా నీతో అలా గుడ్ బై చెప్పడం ఇష్టం లేకపోయినా నీకు ఇష్టం అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు కాబట్టి. కూడా కాదు అంటే మళ్ళీ మధ్యలో వచ్చి నేను తనతో సిన్సియర్గానే ఉన్నా, బట్ ఏంటో నాకు సిన్సియర్గా ఉంటే నేను అసలు మ్యాటరే కాదు. టాపిక్ యూఆర్ నాట్ సిన్సియర్. ఫస్ట్ నోట్లేస్తావు అది తెలుస్తుంది. నేనే మెయిన్ ఇక్కడ, నేనే మెయిన్ కదా. లేదు అది వేరు. ఏమో నాకు అలా నీతో ఇలా ఉండాలనిపించింది. నీతోనే కాదు, హ్యాపెన్ చాలా మందితో. బట్ ఇంకొకళ్ళు ఉంటారు కదా. సో యు ఆర్ నాట్ సిన్సియర్ ఎవ్రీ టైమ్. సిన్సియర్ అనేది ఒక్క పాయింట్లో కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా అంటున్నాను. మేబీ ఐఎమ్ వీక్ ఈ విషయాల్లో. ఇది ఎవరికి వాళ్ళు చెప్తున్న ఎక్స్క్యూజెస్. జనరల్గా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడం అనేది నేచర్ ఏమో. ఓకే, ఇది నువ్వు పర్సనల్గా తీసుకో. బట్ కలిసి ఉండటం అనేది నీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లానే ఉంటే వేరే వాళ్ళు నచ్చొచ్చు గైస్. నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చొచ్చు, లైట్ తీసుకోవు కదా. ఈ విషయంలో బాయ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నా పిల్ల నాది అని చెప్పేసి అట్లా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. మరి ఎందుకు అమ్మాయిలు ఉండకూడదు? నిజమే, కష్టంగా ఉంది. పాయింట్ కదా, కరెక్టే, కానీ ఏమో ఉండద్దు అలాగా. అదొక పెట్టేసుకున్నారు ఉండదు లాగా. అది అలా ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకుంటా. రివర్స్ ఉంటే నేను ఏడుస్తూ ఉండేవాడిని. ఇంత జనరేషన్ మనం 2020లో ఉన్నా అబ్బాయిలకి ఫస్ట్ ప్లేస్ హయ్యర్ అప్పర్ హ్యాండ్ వస్తుంది. అంతే. ఏ విషయం ఎక్కడ తక్కువైంది అమ్మాయిలకి? ఇప్పుడు ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం. లేదు, అబ్బాయికి ఎంతమంది అమ్మాయిలని నచ్చొచ్చు. అయ్యో, నేను అలా అమ్మాయిలకి వాడు తప్ప, బాయ్ ఫ్రెండ్ కానీ లవర్ కానీ తప్ప, హస్బెండ్ తప్ప ఇంకెవరు క్రష్ నచ్చితే అది పెద్ద క్రైమ్. దాన్ని చంపేసి వీడు చచ్చిపోవడంగానే సిద్ధంగా ఉంటాడు. సెకండ్ ఇయర్ బీటెక్లో పాస్పోర్ట్ అప్లై అప్లికేషన్ ఉంటుంది. 2 years చేస్తుంటే బేసిక్గా నేను దానికి ఫుల్ చేపి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం కాలేజ్ వెళ్తే ఇప్పుడే ఆల్రెడీ స్టోన్ అయిపోయినా చాలా. సో లోపలికి వెళ్ళంగానే క్వశ్చన్లు అడుగుతుంది, చెప్తున్నాను. సడన్గా ప్రిన్సిపల్ పేరు అడిగింది అన్నమాట. సో మాకు యూనివర్సిటీ కాబట్టి మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో నేను వచ్చిన టైంలోనే నా దరిద్రం బాబుకి 2 మారారు. సో నన్ను నేను అంత పట్టించుకోలేదు అక్కడ. సో దాని తర్వాత మీ కాలేజ్లో ఏ ఇయర్లో జాయిన్ అయ్యింది? ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యింది. నీకు అర్థమయ్యే విషయం. అంతే. నాకు కూడా తమిళ్ తెలుగులో చెప్తాను మొత్తం అంతా. అయితే వాళ్ళే అంతే. ఫర్ ఎవర్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్ వాళ్ళిద్దరు. ధనుష్ కూడా ఇష్టం, కానీ కొంచెం ఫేవరెట్ అయ్యేది ఇంగ్లీష్ చెప్పవచ్చు. బ్రాడ్ పిట్ అవన్నీ ఫైట్ క్లబ్ చూసావా? చూడలేదు. బాగుంటుంది అందులో బ్రాడ్ పిట్ బాడీ లేదు. ధనుష్ గారు కూడా 6 ప్యాక్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను హీరో వచ్చి అంటాను.
మీరు నడుస్తున్నా విజిల్ వేస్తారు. నన్ను ఎవరు చూడలేదు కదా, నేను కలుస్తాను బాగుంటుంది. ఎవరైనా స్లో మోషన్ వేసుకుని టచ్ చేసి కలుస్తున్నప్పుడు నేను బాగానే ఉంటాను. సరదాగా చేయొచ్చు కదా. చేయాలి. నేను మనుషులు ఎక్కడ కుదురుతుంది, చనుకున్నంత ఈజీ కాదు కదా. ఎటు లేదు పాట నా పాడు బ్రదర్ బాల్చంద్ర నువ్వు ఇంకా అలా టాపిక్ ఇంకా అలా ఏం చేద్దాం అనుకున్నావు అసలు? అది ఏమవుతుందని ఏమీ రాదు కదా అలా అయితే. ఏం రాదని కాదురా, ఏమి చేయకపోవడం కన్నా ఏదో ఒకటి చేయటం బెటర్ ఏమో అని. ఏదో ఒకటి చేయడానికి ఏది పడితే చేద్దామని. కరెక్ట్ కాదు కదా. ఎవరికి తెలుసా కరెక్ట్ కాదని చెప్పి. నీ తెలుస్తుందా నేను అలా తీసాను అని చెప్పలేదు అనుకో, రాసాను అనుకోవాలి. వీడియోగ్రఫీ సినిమా అంటే బాగా వీడియోగ్రఫీ చేసామండి. నేను ఇప్పుడు నేను చెప్పిన సీరియస్ తీసుకోని ఎప్పుడు అడుగుతున్నాను. చూడు కుర్చీ చూడు చూడు ఇప్పుడు మా బస్ చూసావు కదా, ఏం చూసుకున్నాను కొత్త బల్బు. ఎప్పుడైనా కన్వే చేయాలన్నా రావండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ అన్నావు ఆడన్నా ఇంట్లో చెప్తాడు పోనీ నాకు ఇచ్చిన. ఇప్పుడు చూడు, నేను సినిమాల్లోకి దిగాను అంటేనే సగం ఇమాజినేషన్ నమ్ముతున్నాను. సో ఏదో అవుతుందని చెప్పే చేస్తాం. ఇప్పుడు సినిమాల్లో అన్నా సరే చూడు, రజనీకాంత్ సినిమా సాంగ్లో అప్పుడు మారిపోయి డబ్బున్నోడు అయిపోతాడా అడిగేస్తాడు నరసింహ. చూడు ఇంక అలాంటివే బాగుంటాయి, నచ్చింది. ఇంకా అలాగే హీరో అనుకున్నా ఇంక అవుతాం. ఇంక అవ్వో ఏమో మనం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఇంకేం చేయలేమేమో. అంతేగా ఇప్పుడు జనరల్గా అంతే, ఇంకేముండిద్ది. ఒక్క రాత్రిలో అయిపోవాలని మన వంటలు మాట్లాడుకోవడం వల్ల ఏం జరగదు. మా అయితే తెల్లారుద్ది. నేను వెళ్ళిపోతాను. ఇంకా ప్రతిసారి ఎక్కడికి వస్తావా? మరి అదే కదా ఎండ్ పాయింట్. పడుకుందాం. ఇటు వచ్చి నుంచోవచ్చుగా. జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం తప్ప ఇంకేమీ లేదంటున్నా వంశీదారి.
ఐఎమ్ వంశీ అండ్ ఐ వాంట్ బి అన్ యాక్టర్. నన్ను అందరూ అడుగుతుంటారు, ఏం చేస్తుంటావు ఏం చేస్తుంటావు ఏం చేస్తుంటావు అని. చాలా చిన్న చిన్న మార్పుల వల్ల ప్రపంచం చాలా మారిద్దేమో అని నా ఫీలింగ్. లైక్ ఏం చేస్తుంటావు బదులు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏమైపోతావో ఏంటో బదులు ఏమవుదాం అనుకుంటున్నావు. అడిగి చూడండి ఒకసారి, బాగుండిద్ది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి అర్థం కూడా తెలియని ఎరుకుక. హాయ్, ఐఎమ్ వంశీ అండ్ ఐ వాంట్ బి అన్ యాక్టర్. కార్తిక్, రియలీ మ్యాన్, యూ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇక డాడీకి ఇంకోసారి చెప్పు ప్లీజ్. యూనో నాకు ఒకసారి చూసుకోవాలి దాన్ని. జస్ట్ డోంట్ మైండ్, నేను మళ్ళీ మీ పేరు మర్చిపోయాను, ఏమనుకోవద్దు. మై నేమ్ ఇస్ సుమన్ షారూన్. సో సుమన్ షారూన్. ఒక బేస్మెంట్కి వచ్చింది. రూట్ ఓకే కదా, రూట్ గుర్తుంది కదా వంశీ? ఫైన్, సేఫ్. Go straight left. Okay. Left తీసుకో.